శిఖరాగ్ర సమావేశాలు మరియు సమావేశాలు 1 ఆసియా పసిఫిక్ ప్రీమియర్ డిఫెన్స్ మీట్ యొక్క 21వ ఎడిషన్ షాంగ్రీ లా డైలాగ్ లేదా ఆసియన్ సెక్యూరిటీ సమ్మిట్ జూన్ 2, 2024న సింగపూర్లో ముగిసింది. మే 31 నుండి జూన్ 2 వరకు షాంగ్రీ లా హోటల్లో జరిగిన ఈ డైలాగ్లో ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రతా సవాళ్లను మరియు తాజా విధానాలను అన్వేషించడం గురించి చర్చించారు. 2 కాజా 2024 దేశాధినేతల సమ్మిట్ జాంబియన్ రిసార్ట్ టౌన్ లివింగ్ స్టోన్లో మే 31న ముగిసింది. 5 సభ్య దేశాల నాయకులు దంతాల వ్యాపారంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి తమ వాదనను వాదించడానికి అంగీకరించారు. వచ్చే ఏడాది స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగనున్న అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాలం సైట్స్ లో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ COP20 యొక్క 20వ సమావేశంలో 3 భారతదేశం 2025లో ప్రతిష్టాత్మకమైన 81వ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ETA వార్షిక సాధారణ సమావేశానికి AGM ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 42 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రావడాన్ని సూచిస్తుంది. జూన్ 8 నుండి 10 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ ముఖ్యమైన కార్యక్రమం ఢిల్లీలో సమావేశమవుతుంది. 1958 మరియు 1983 తర్వాత నగరం మూడవసారి AGM నిర్వహించింది. 4 విశ్లేషణాత్మక శాస్త్రం కొలత కళ మరియు దాని వివరణను సూచిస్తుంది. సహజ మరియు మానవ నిర్మిత పదార్థాలు లేదా ఎంటిటీల రసాయన కూర్పు, నిర్మాణం మరియు పదనిర్మాణ శాస్త్రాన్ని కొలిచే సాధనాలను మెరుగుపరచడం మరియు పొందిన డేటాను వివరించడం ఇందులో ఉంటుంది. 5 స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంతర్జాతీయ కార్మిక సదస్సు ILC 112వ సెషన్లో సెక్రటరీ లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ శ్రీమతి సుమితా దావ్రా నేతృత్వంలోని భారత త్రిసభ్య ప్రతినిధి బృందం పాల్గొంది. 6 50వ G7 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీకి బయలుదేరారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. మోడీ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి జూన్ 14న శిఖరాగ్ర సదస్సులో అవుట్రీచ్ సెషన్కు హాజరవుతారు. ఈ సెషన్లో కృత్రిమ మేధస్సు, శక్తి, ఆఫ్రికా మరియు మధ్యధరా ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. 7 2 రోజుల ఇండియా యూరోక్రూయిజ్ టూరిజం కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జూన్ 14న ముగిసింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అధికారులు మరియు నిపుణులు బంగ్లాదేశ్, కెన్యా, మడగాస్కర్, మాల్దీవులు, మొజాంబిక్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, సీషెల్స్ మరియు టాంజానియాతో సహా యూరో సభ్య దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 8 జూన్ 15-16 2024న బర్గైన్స్టాక్లో స్విట్జర్లాండ్ ఆతిథ్యమిచ్చిన ఉక్రెయిన్లో జరిగిన శాంతి సదస్సులో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పశ్చిమ శ్రీ పవన్ కపూర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. సమ్మిట్ ప్రారంభ మరియు ముగింపు ప్లీనరీ సెషన్లకు భారతదేశం హాజరయ్యింది. అయితే ఉద్భవించిన ఏ కమ్యూనిక్ లేదా డాక్యుమెంట్తో తనకు తానుగా ఏకీభవించలేదు. సంభాషణ మరియు దౌత్యం ద్వారా వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి భారతదేశం యొక్క స్థిరమైన మరియు స్వతంత్ర విధానాన్ని ఇది హైలైట్ చేస్తుంది. 9 జర్మనీలోని బాన్లో మధ్య సంవత్సరం వాతావరణ చర్చలు ఇటీవల పరిమిత పురోగతితో ముగిశాయి.
ఈ సంవత్సరం చివర్లో అజర్బైజాన్లోని బాకులో జరగనున్న COP29 శిఖరాగ్ర సమావేశానికి ముందు సంభావ్య సవాలుతో కూడిన రహదారిపై ఆందోళనలు లేవనెత్తాయి. 10 స్విట్జర్లాండ్లో ఉక్రెయిన్లో ఇటీవల జరిగిన శాంతి సదస్సులో భారతదేశం అనేక ఇతర దేశాలతో కలిసి తుది ప్రకటనపై సంతకం చేయకూడదని ఎంచుకుంది. ఈ నిర్ణయం రష్యాతో భారతదేశం యొక్క వ్యూహాత్మక సంబంధం, దాని ప్రాథమిక రక్షణ సరఫరాదారు మరియు ఉక్రెయిన్ ప్రమేయం ఉన్న ఏదైనా శాశ్వత శాంతి ఒప్పందానికి భారతదేశం కీలకంగా భావించిన శిఖరాగ్ర సమావేశానికి మాస్కో గైర్హాజరు కావడం నుండి వచ్చింది. 11 అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ILC జెనీవాలో 3 నుండి 14 జూన్ 2024 వరకు జరిగింది. దీనికి 4900 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వాలు మరియు యజమానులు మరియు కార్మికుల సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 113వ ILC జూన్ 2025లో జరుగుతుంది. 12 ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ISO కౌన్సిల్ సమావేశం జూన్ 25, 2024న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 30కి పైగా దేశాల నుండి ప్రతినిధులు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. 25 నుండి 27 జూన్ 2024 వరకు జరిగిన ఈ సమావేశం చక్కెర పరిశ్రమ మరియు జీవ ఇంధన రంగాలకు సంబంధించిన సమస్యలను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది. 13 వచ్చే వారం అస్తానాలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO వార్షిక శిఖరాగ్ర సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూలై 3, 4 తేదీల్లో జరగనున్న ఈ సమ్మిట్లో ప్రాంతీయ భద్రతా పరిస్థితి, కనెక్టివిటీ, వాణిజ్యాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.